మేఘాలతో ప్రపంచం 2026లోకి ప్రవేశించబోతుంది. సార్ వంశీ అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ ఆయనకి ఏదో నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారట, ఆయన కనిపించట్లేదట 2 వారాల నుంచి. వంశీ ఇంక ఇవన్నీ ఆవుద్రిక్తతలు అయితే ఇది ఒకటి ఉంది కదా ఖచ్చితంగా. వంశీ నిజంగా కనిపించట్లేదని పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. ఆయన మీద మాచవరం పోలీస్ స్టేషన్లో మరొక కేసు ఉండడం, అదివరకు కేసులో ఎలాగో బెయిల్ మీద వచ్చి సంతకాలు పెట్టుతున్నాడు, కొంత సడలింపు వచ్చింది అనుకుంటున్నప్పుడు ఇది వచ్చింది. సో హఠాత్తుగా ఆయన కనిపించట్లేదు. పోలీసులు నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారు, ఆయన లేరు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదని మీడియా వాళ్ళందరూ కూడా రాస్తున్నారు. సో తను అరెస్ట్ చేస్తారు ఎట్లయినా అని చెప్పి ఆయన అరెస్ట్కి దొరకకుండా వెళ్ళారు. బహుశా అక్కడి నుంచి ఆయన ఇదివరకు కూడా అజ్ఞాతంలో ఉండే కేసు నడిపించారు. ఇప్పుడు కూడా అలా చేస్తారేమనే ఒక సందేహాలు పరిశీలకుల్లో ఉన్నాయి. కానీ వంశీని వదిలిపెట్టము, తప్పకుండా పాఠం నేర్పిస్తాము అన్నది తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. ఇంకొకటి ఏమో హోంమంత్రి అనిత గారు కూడా నిన్న మాట్లాడారు. ఈ అంశాలన్నీ కూడా కలిపి మీరు రప్ప అని ఇవన్నీ ఆడిస్తారా, ఏమాత్రం మేము వదిలిపెట్టము అని చాలా తీవ్రంగా ఉంది. నిన్న ఈరోజు కూడా ఇందాక కూడా అంబటి రాంబాబు మాట్లాడారు, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఉదాహరణకు ఆ రోజు చర్చించినట్టుగా ఈ గొర్రెలతో వేలాడదీశారు, గొర్రె పొట్టేళ్లను బలిచ్చారు, దాని మీద కూడా కేసు పెట్టారు. అది కూడా ఒక యుద్ధం అనమాట. అంటే మీరైతే బాలకృష్ణ అభిమానులు అప్పుడెప్పుడో చేస్తే మీరేం చేయలేదు, లేదా పలానా వాళ్ళ అభిమానులు చేస్తే ఏం చేయలేదు, మా వాళ్ళ మీదే కేసు పెడతారా, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని ఆ భారతం అంతా రాస్తున్నారు. సరే వాళ్ళైనా వీళ్ళైనా అసలు గొర్రెలను బలి పట్టించిన అవసరం ఏముంది సార్, రక్తం యొక్క అవసరం ఏముంది వాస్తవానికి. కానీ ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్టుడికిపోతున్న ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విషయాలు ఏంటంటే ఇవే అనమాట. ఈ క్రమంలో వంశీ అంశము మిగతా వాటికంటే కూడా కొంచెం తీవ్రమైంది. ఆయనతో పాటు ఇంకా ఒక 60 మంది మీద కూడా కేసు ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు దొరకడం లేదు. దీని మీద కోర్టు ఎలా స్పందిస్తుంది, పోలీసులు ఎంత తీవ్రంగా తీసుకుంటారనేది అయితే మనం చూడాల్సిందే. కానీ చాలా ఉద్రిక్తంగా ఉంది. నెల్లూరులో కూడా ఇటువంటి అంశాలు ఉన్నాయి, చాలా కేసులు రన్నింగ్, అది కూడా జరుగుతోంది. సో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పింది పవన్. నిన్ననే డీజీపీ హరీష్ గుప్తా ఒక క్రైమ్ రిపోర్ట్ ఇచ్చారు. క్రైమ్ రిపోర్ట్ ఇస్తూ సాధారణంగా నేరాలు కొంచెం తగ్గాయి, కానీ శిక్షల శాతం పెరిగింది, ఆర్థిక నేరాలు పెరిగాయి, ఆర్థిక నేరాలు మటుకు 7% పెరిగాయి అనే ఒక ముఖ్యమైనటువంటి ఒక ఇది చెప్పారు. సో ఆయన కూడా రాష్ట్రంలో 26,000 మంది రౌడీలు ఉన్నారు, వీళ్ళందరూ కొనసాగుతుండగా మేము కొత్తగా 230 మంది మీద 40 మంది మీద కొత్తగా రౌడీ షీట్లు తెరిచాము, వీళ్ళందరి పట్ల చాలా కఠినంగా ఉంటామని కలెక్టర్ల సమావేశంలో చేసిన హెచ్చరిక కూడా అదే. ఆ టెన్షనే కొనసాగుతోంది. ఇంకా బహుశా అంత తేలిగ్గా బయటికి రాకపోవచ్చు, మళ్ళీ కొంతకాలం తీసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరకపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.